हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो इन्स्टाग्राम साँग चाला ट्रेंडिंग लो उंदी कदा। ई साँग तो वीडियो एला एडिट चेसानो कामेंट सेक्शन अयिते कामेंट चेयंडी। वीडियोनि अयिते एक्कड स्किप चेयकुंडा अयिते चूडंడి। अప్పుడే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది। ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ కింద అయితే లింక్ అయితే ఉంటుంది। దానిపై అయితే క్లిక్ చేస్తే ఎలర్ట్ మోషన్ లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది। మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అయితే మిస్ అయిపోతారు। ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి అయితే వెళ్ళి ఇంపోర్ట్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే ట్యాప్ చేయండి। డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి। ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి। ఫాంట్ని యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చి ఇక్కడ లేయర్స్ కనిపిస్తుంది కదా, పిక్ లేయర్స్, ఫస్ట్ పిక్ లేయర్ని అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి। ఇక్కడైతే ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని బ్యాక్కి వచ్చి ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకి అయితే ప్లేస్ చేసుకొని ఇమేజ్ అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకోండి। మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రేమ్కి వీడియోలో కనిపిస్తున్నట్టుగా। ఇప్పుడైతే బ్యాక్ వచ్చి చూసారు కదా ఇమేజ్ ఎలా యాడ్ అయిందో। మళ్ళీ ఇప్పుడు పిక్ 2 పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి। ఇప్పుడు మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకి అయితే స్క్రోల్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి। ఇమేజ్ ఫ్రేమ్కి కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు అయితే అడ్జస్ట్ చేసుకొని బ్యాక్కి వస్తే ఇమేజ్ అయితే యాడ్ అవుతుంది। ఇక థర్డ్ లేయర్ 4th లేయర్ కూడా ఇంతే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకొని కొంచెం పక్కకి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి। యాడ్ చేసుకొని బ్యాక్కి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకో ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని బ్యాక్కి అయితే వచ్చేయండి। ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ లేయర్స్ అన్నిటికైతే ఇమేజెస్ అయితే ఇంతే యాడ్ అయితే చేసుకోండి। ఇంకా మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి। వీడియో అయితే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఎడిట్ చేసుకున్న పైన కనిపిస్తున్న సింపుల్ పై ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి।